హాయ్ ఎవ్రీవన్. ఇయర్ బిగినింగ్లో మనం కొన్ని టార్గెట్స్ అయితే పెట్టుకున్నాం మన ఛానల్ ఎక్సెల్ కోసం. ఆ టార్గెట్స్ మనం రీచ్ అయ్యామా లేదా అది తెలుసుకోవాలంటే ఈ వీడియో కంప్లీట్గా చూడాలి. సో టు బిగిన్ విత్, అసలు ఏంటి ఛానల్ ఎక్సెల్? అసలు ఎందుకు స్టార్ట్ చేసాం, ఎందుకు పెట్టాం ఇది, ఎందుకు పెట్టాం? నేను నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చూసింది ఏంటి అంటే, చాలామంది గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్స్కి రెడీగా ఉంటున్నారు. జాబ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆర్ యూ కార్పొరేట్ రెడీ? నువ్వు జాబ్ క్వాలిఫికేషన్ ఉంది, చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఆర్ యూ కార్పొరేట్ రెడీ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు చాలామంది ల్యాక్ అయ్యే స్కిల్స్లో ఒక స్కిల్ వచ్చి ఎక్సెల్. మనకి స్కూల్లో కాలేజెస్లో చెప్పిన కంప్యూటర్ క్లాసెస్లో అవి ఎక్సెల్ నేర్చుకున్నామా అంటే చాలా తక్కువ మంది నేర్చుకుంటారు. అండ్ మన ఫీల్డ్, ఎస్పెషల్లీ ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ ఫీల్డ్కి వచ్చేసరికి ఎక్సెల్ అనేది 90% ఆఫ్ ద డే యాక్టివిటీ తీసుకుంటుంది, అట్లీస్ట్ ఇన్ యువర్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కెరియర్. సో అలాంటి ఎక్సెల్లో నువ్వు స్ట్రాంగ్గా లేకపోతే నీకు అది ఇష్యూ అవుతుంది. సో ఆ గ్యాప్ని అడ్రస్ చేద్దామని చెప్పి ఈ ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో పీపుల్ విల్ లెర్న్ త్రూ ఫ్రీ సోర్స్ అండ్ దే కెన్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్. సో అది వచ్చి మన బ్యాక్ స్టోరీ, ఎందుకు స్టార్ట్ చేసాం ఈ ఛానల్ అనేది. ఓకే ఫైన్, స్టార్ట్ చేసాం. ఎవరు స్టార్ట్ చేయమని అడగలేదు, బట్ మనం స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన 1 ఇయర్ అయింది. 1 ఇయర్ బ్యాక్ మనం పెట్టుకున్న టార్గెట్ ఏంటి అంటే, ఆ రోజుకి మన స్టాటిస్టిక్స్ ఇవన్నమాట. 103 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నా ఛానల్కి ఒక 900 వ్యూస్ వచ్చాయి, 23 వాచ్ అవర్స్ వచ్చాయి. సో అప్పుడు నేను పెట్టుకున్న టార్గెట్ ఏంటి అంటే, ఇయర్ ఎండింగ్ అయ్యేసరికి ప్రతి దాని పక్కన ఒక జీరో యాడ్ చేద్దామని. నేను పెద్ద టార్గెట్ అనుకోలేదు, అది చిన్న టార్గెట్ అనుకుని చెప్పి నేను పెట్టుకున్నాను అనమాట. సో అట్లీస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 1030, 9400 వ్యూస్ రావాలి, 230 వాచ్ అవర్స్ రావాలి. ఆ రోజు నేను పెట్టుకున్న టార్గెట్ అయితే అది. యాజ్ ఆన్ టుడే 30th డిసెంబర్, ఇంకొక రోజు మిగిలి ఉంది, బట్ ఆ రోజులో పెద్ద మిరాకిల్స్ జరుగుతుంది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఈ రోజుకి నా సబ్స్క్రైబర్స్ కౌంట్ వచ్చి 534. మన టార్గెట్ ఎంత అనుకున్నాం? 1030. అండ్ యాజ్ ఆఫ్ టుడే 534 మాత్రమే ఉంది. సో విచ్ ఇస్ హాఫ్ ఆఫ్ ఇట్. అండ్ ద సెకండ్ పారామీటర్, వ్యూస్. సో లైఫ్ టైం వ్యూస్ చూస్తే నాకు టోటల్గా వ్యూస్ వచ్చి 8.6K అరౌండ్ వచ్చాయి. మన టార్గెట్ వచ్చి అప్రాక్సిమేట్లీ 9300. ప్రతి క్లోజ్ అని చెప్పాలి, ఎందుకంటే 9300కి 8.6 అంటే నేను అనుకున్న టార్గెట్ చాలా క్లోజ్గా అయితే వచ్చాను. అండ్ ద ఫైనల్ పారామీటర్, వాచ్ అవర్స్. వాచ్ అవర్స్ మనం అనుకున్న టార్గెట్ 230, అండ్ యాక్చువల్ వాచ్ అవర్స్ వచ్చి మనకి 232 వచ్చింది, విచ్ ఇస్ బియాండ్ ద లిమిట్. యాక్చువల్లీ నేను అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ వచ్చింది. సో ఇందులో నేను సక్సెస్ అయినట్లు, నా వరకు నేను సక్సెస్ అయినట్లు అనుకుంటున్నా. సో ఇవి వచ్చి బేసిక్ పారామీటర్స్. సో మనం అనలైజ్ చేస్తే ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాచ్ టైం మీట్ అవుతుంది, వ్యూస్ ఆల్మోస్ట్ రీచ్ అవుతుంది, బట్ సబ్స్క్రైబర్స్ ఎందుకు రీచ్ అవ్వట్లేదు అని చెప్పి నాకు ఒక డౌట్ వచ్చింది. సో నేను ఇక్కడ మనం డీటెయిల్గా చూస్తే, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు మన లైఫ్ టైంలో. చేయకుండా 81% పీపుల్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు జస్ట్ 19% మాత్రమే చూస్తున్నారు. వాచ్ టైమ్స్ కానీ, లేకపోతే యావరేజ్ పర్సెంటేజ్ వ్యూడ్ కానీ, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కానీ ఏది చూసినా సరే సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మనది ఎడ్యుకేషనల్ కంటెంట్, సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఏం లేదు. దట్ ఈస్ వన్ థింగ్ బికాస్ ఆఫ్ విచ్ అవర్ టార్గెట్స్ ఆర్ నాట్ రీచ్ అని చెప్పాలి. మేబీ ఈ పాయింట్ నాకు ఇప్పుడు ఐడియా లేకపోయి ఉండొచ్చు, ఇలా ఎడ్యుకేషనల్ కంటెంట్కి సబ్స్క్రైబర్స్ పెద్దగా పెరగరు అని చెప్పి. అండ్ మేబీ సెకండ్ పాయింట్, క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్. నేను అబ్జర్వ్ చేసింది, ఇనీషియల్ డేస్లో నా కంటెంట్కి రా డేటాను అప్లోడ్ చేసేవాడిని. సో చాలా వరకు తమ్నైల్స్ ఉండవు. అండ్ తమ్నైల్స్ అవి ఈ మధ్యన అప్డేట్ చేసిన కాబట్టి కొన్నింటికి ఉండొచ్చు, బట్ ఇనీషియల్ డేస్లో నేను తమ్నైల్స్ అవి అప్డేట్ చేయలేదు. జస్ట్ వీడియో రికార్డ్ చేసి పెట్టేసేవాడిని డైరెక్ట్. కట్స్ చేసేవాడిని కాదు, మోడిఫికేషన్స్ చేసేవాడిని కాదు. బట్ రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే కొంచెం తమ్నైల్స్ అవి అప్డేట్ చేస్తున్నాం. అండ్ పీపుల్ ఏం కోరుకుంటున్నారో అలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద ఫినాన్స్ పీపుల్ అనేది. సో ఇదివరకటికి ఇప్పటికీ మీరు ఆ చేంజ్ అయితే అబ్జర్వ్ చేస్తుంటారని అనుకుంటున్నాను. అబ్జర్వ్ చేయకపోతే యూ క్యాన్ గో అగైన్ అండ్ సీ ద ఛానల్. ఏదైనా కంటెంట్లో మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, ఏదైనా చేంజెస్ ఉన్నాయి అది మీకు చెప్పాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ రీచ్ అవుట్ అండ్ లెట్ మీ నో. అండ్ మనం షార్ట్స్ కూడా తీస్తున్నాం. షార్ట్స్లో ఏమైనా పెద్ద సక్సెస్ వస్తుందంటే అది పెద్ద సక్సెస్ అయినట్లయితే లేదు. మేబీ ఇంకా మోర్ క్రియేటివ్ కంటెంట్కి వెళ్ళాలి, మోర్ క్రియేటివ్గా షార్ట్స్ అనేది
చూపించాలనుకుంటా. సో షార్ట్స్లో నాకు అంత పెద్ద సక్సెస్ అనిపించలేదు. ఇంకా దానికన్నా వీడియోస్ కొంచెం బెటర్గా వచ్చాయి అనుకోవాలి. అండ్ మన వీడియోస్ని క్లాసిఫై చేయాలి అంటే ఫినాన్స్ పీపుల్ కోసం అని చెప్పి ఎక్సెల్ ఫర్ ఫినాన్స్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసాం. జస్ట్ మనకి ఎక్కువ టైం లేదు, నేను ఎక్కువ 1 అవర్ 2 అవర్స్ కూర్చొని చూడలేను, అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి జస్ట్ 2 మినిట్స్లో నేర్చుకునేలాగా ఒక కొంచెం గ్లిమ్సెస్ లాంటివి క్రియేట్ చేసాం. 2 మినిట్స్ స్పెండ్ చేస్తే ఒక న్యూ టాపిక్ అనేది నేర్చుకుంటాం. ఈ ప్లేలిస్ట్ యొక్క మెయిన్ అజెండా అది. అండ్ జనరల్ ఎక్సెల్ టూల్ బాక్స్లో వచ్చి మనం జనరల్ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ అన్ని ఇంగ్లీష్లో ఉంటున్నాయి కదా, నాకు తెలుగులో కావాలి అనుకునే వాళ్ళ కోసం అని చెప్పి తెలుగు సిరీస్ అని చెప్పి ఇది ఒకటి ట్రై చేసాం. అండ్ పివోట్ టేబుల్లో నువ్వు మాస్టర్ అవ్వాలి అంటే ఎండ్ టు ఎండ్ రిలేట్ టు పివోట్ టేబుల్ అనేది ఇక్కడ మనకి పివోట్ టేబుల్ మాస్టరీ సిరీస్లో కనిపిస్తుంది. ఏఏ ఇన్ ఎక్సెల్ ఇది ఇంకా చాలా ఫ్రెష్ టాపిక్ అని చెప్పాలి నేను, ఎందుకంటే జస్ట్ ఒక వీడియో మాత్రం అప్లోడ్ చేసా ఈ టాపిక్లో. బట్ ఫ్యూచర్లో నేను చెప్పినట్లు ఈ ఫ్యూచర్లో ఇలాంటి ఏరియాస్ ఇంకా ఎక్కువ వర్క్ చేస్తాం, ఎక్కువ టచ్ చేస్తాం. సో ఇట్స్ ఎన్ ఏరియా టు లుక్ ఆఫ్టర్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. పవర్ క్వెరీ అగైన్ దిస్ ఇస్ ఆల్సో కొంచెం స్టార్ట్ చేసాం. ఆ, అలాగని చెప్పి మొత్తం టచ్ చేయలేదని చెప్పడం, పవర్ క్వెరీ స్టార్ట్ చేసాం. బట్ ఇంకా అప్డేటెడ్గా ఇంకా నెక్స్ట్ లెవెల్స్ చెప్పాలి అంటే ఈ ఛానల్ కూడా ఈ ప్లేలిస్ట్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఎక్సెల్ బేసిక్స్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ప్లేలిస్ట్లో చూస్తే ఇంకొంచెం ఒక 60 వీడియోస్ ఉన్నాయి. ఈ 60 వీడియోస్లో నాకు ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు అన్నప్పుడు యూ కెన్ డెఫినెట్లీ స్టార్ట్ విత్ దిస్ ఎక్సెల్ బేసిక్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ విల్ సజెస్ట్ ఎనీ వన్ టు స్టార్ట్ విత్. ఇందులో మీకు ఫస్ట్ ఎక్సెల్ రా ఒక లేమ్యాన్కి చెప్పే బేసిక్స్ నుంచి అన్నీ కూడా కవర్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఇస్ ఆన్ ద ప్లేలిస్ట్ విచ్ వీ హ్యావ్. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ అనలిటిక్స్ అగైన్, మనకి కంటెంట్కి ఇంప్రెషన్స్ రాలేదంటే ఆల్మోస్ట్ లైక్ 1,25,000 ఇంప్రెషన్స్ వచ్చాయి, విచ్ ఇస్ ప్రెటీ గుడ్ యాజ్ ఫర్ ఐఎమ్ కన్సర్న్. అండ్ ఇంప్రెషన్స్ క్లిక్ త్రూ రేట్ ఇది కొంచెం తక్కువ ఉంది అనుకుంటున్నాను నేను. మేబీ ఇంకా ఇది వర్క్ అవ్వచ్చు. అట్లీస్ట్ 3 to 5% అనేది ఉంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. సో మేబీ థంబ్నైల్స్ అండ్ కంటెంట్ మీద ఇంకా కొంచెం వర్క్ చేయాలి ఇది. అండ్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వచ్చి అట్లీస్ట్ ఒక 2 minutes వరకు పీపుల్ అనేది చూస్తున్నారు నా వీడియోస్ని. సో విచ్ ఇస్ అగైన్ రీజనబుల్లీ గుడ్. అగైన్ షార్ట్స్కి జస్ట్ 1.2K వ్యూస్ వచ్చాయి, విచ్ ఇస్ నాట్ రీజనబుల్ ఐ ఫీల్. బట్ యా, షార్ట్స్ అంతా క్లిక్ అవ్వలేదు మనవి. మేబీ నెక్స్ట్ ఇయర్లో ఈ ఏరియాని మనం వర్క్ చేయొచ్చు డెఫినెట్లీ. అండ్ నెక్స్ట్ వచ్చి చాలామంది ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్, యూట్యూబ్ అని ఏడు నుంచి రన్ చేస్తున్నావు కదా, దీని మీద ఎర్నింగ్ అయితే కూడా బాగానే వచ్చి ఉంటుంది అని చెప్పి. లేదు, యూట్యూబ్ ఎర్నింగ్ రావాలి అంటే మినిమం 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అండ్ మన ఛానల్లో నేను చూపించాను కదా ఆల్రెడీ జస్ట్ 500 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. సో ఎర్నింగ్ అని క్వశ్చనే లేదు. అండ్ అగైన్ నేను ఫస్ట్ ఈ ఛానల్ ఎందుకు క్రియేట్ చేసామో అందుకే చెప్పాను అనమాట. ఈ ఛానల్ క్రియేట్ చేసింది ఇది ఎర్న్ చేయాలని కాదు, ఆ గ్యాప్ని ఫిల్ చేయాలని చెప్పి. సో ఆ గ్యాప్ ఫిల్ అయింది, అట్లీస్ట్ ఒకరిద్దరైనా సరే హెల్ప్ అయ్యారు ఈ ఛానల్ వల్ల అంటే ఐఎమ్ డెఫినెట్లీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. సో ఈ ఇయర్కి నాకున్న బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అయినా ఉందంటే అలా వచ్చిన మెసేజెస్. పీపుల్ చాలామంది చెప్పారు లైక్ ఈ ఛానల్ వల్ల నాకు ఇక్కడ డౌట్ వచ్చింది, నాకు ఏం చేయాలో తెలియలేదు, సో అప్పుడు నీ ఛానల్ ఓపెన్ చేసి నేను ఈ వీడియో చూసాను, నాకు ఇది హెల్ప్ అయింది అని చెప్పి నాకు చాలామంది మెసేజ్ చేశారు. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐమ్ గ్రేట్ఫుల్ ఫర్. అండ్ ఫ్యూచర్ సంగతి అంటారా, అగైన్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఏఐ రిలేటెడ్ వీడియోస్, పవర్ క్వెరీ రిలేటెడ్ వీడియోస్. అండ్ ఎక్సెల్ అనేది హ్యూజ్ ఓషన్. నేను కవర్ చేసింది జస్ట్ మేబీ ఒక టేబుల్ స్పూన్ అని చెప్పొచ్చు. ఇంకా చాలా ఉంది కవర్ చేయాల్సింది. సో ఆ కవర్ చేయాల్సిన వీడియోస్ అన్నీ మీకు అప్కమింగ్ వీక్స్లో వస్తూ ఉంటాయి, రెగ్యులర్గా పెడుతూ ఉంటా. సో స్టే ట్యూన్. అండ్ మీకు డెఫినెట్గా మీ వర్క్ లైఫ్లో లేకపోతే మీ ఎక్స్పీరియన్స్లో మీరైనా ఇష్యూస్ ఫేస్ చేసి నాకు ఈ ఇష్యూ చాలా ఛాలెంజింగ్గా అనిపించింది, నాకు దీనికైనా రెజల్యూషన్ ఉందా అని చెప్పి మీరు నాకు రీచ్ అవుట్ అయితే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ యూ ఇన్ దోస్ కేసెస్. బికాజ్ అలాంటి కేసెస్ వస్తున్నప్పుడే మనకి ఇంకా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి మన ఛానల్లో ఎక్కువ అవుతూ ఉంటాయి. సో అది మీలాగా 10 మందికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత నేను ఈ ఇయర్లో సక్సెస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా అంటే మేబీ కొన్ని టార్గెట్స్ అచీవ్ అవ్వలేదు, కొన్ని టార్గెట్స్ అచీవ్ అయ్యాయి. అండ్ అల్టిమేట్లీ ఈ ఛానల్ పెట్టినందుకు నేనైనా హ్యాపీగా ఉన్నాను అంటే డెఫినెట్లీ ఎస్, నేను సాటిస్ఫై అయ్యాయి ఛానల్ పెట్టినందుకు. నేను అనుకున్న టార్గెట్ మేబీ 100% అచీవ్ అవ్వకపోవచ్చు, యా, బట్ 90% అచీవ్ అయ్యే కొన్ని కేసెస్లో అండ్ 50% అచీవ్ అయ్యే కొన్ని కేసెస్లో. సో బట్ స్టిల్ నేను నేర్చుకోవడం అయితే ఆపట్లేదు. ఎవ్రీడే నేను గ్రో అవ్వాలని అనుకుంటున్నా అండ్ కొత్తవి నేర్చుకోవాలని అనుకుంటున్నా. నా ద్వారా మీరు కూడా కొత్తవి నేర్చుకుంటున్నారని చెప్పి ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.